నాకు స్పెషల్ గా బతుకమ్మ పండుగ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మా ఊర్లో ఉన్నప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతి ఇయర్ నేను బతుకమ్మ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. సో బొడ్డెమ్మని అయితే బంకమట్టి తీసుకొని వచ్చేసి మంచి అందంగా దానికి ఫ్లవర్స్ తోటి దానిపైన కుంకుమ, పసుపు, అక్షంతలు అండ్ ఫ్లవర్స్ పెట్టేసి అప్పట్లో అయితే డీజే బాక్స్ ఏం లేకపోతుండే కాబట్టి మంచిగా మా ఊర్లో పెద్దవాళ్ళు, అమ్మలు, ఆంటీలు అందరు వచ్చేసి దాని చుట్టూరా రౌండ్ గా తిరుగుకుంటూ ఆడుకుంటూ బతుకమ్మ పాటల్ని, బొడ్డెమ్మ పాటల్ని పాడుకుంటూ తర్వాత ఆ బొడ్డెమ్మని తీసుకెళ్లి మేము చెరువులలో వాటర్ లో వేసేసే వాళ్ళం అనమాట. తర్వాత 9 రోజులు బతుకమ్మ పండుగని కూడా మేము అంతే ఘనంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. గల్లీ మొత్తం ఒకటే దగ్గర కూడి ఊరంతా కలిసి ఆడుకునేది బతుకమ్మ పండుగ అనమాట. మా ఊర్లో అయితే మొత్తం ఊరు మొత్తం ఆడేస్తారనమాట. ఎందుకంటే తెలంగాణలో మీద ప్రతి తెలంగాణ బిడ్డల ఇంట్లో నుంచి బతుకమ్మ రావాల్సిందే, ఆడాల్సిందే. సో ఫ్రెండ్స్, మీరు తెలంగాణ వాళ్ళు అయ్యి ఉంటే ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో మీరు మీ బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో మీకు బతుకమ్మ పండుగ అనగానే ఏం గుర్తొస్తుందో కూడా మనతో షేర్ చేసుకోండి. నాకైతే ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందో మా ఊరు వెళ్ళాలి, సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.